సైడ్ రా ఇలా మేము రోడ్లో సార్ భవానీ గారు కొంచెం సైడ్ రారా. స్వామి దేవస్థానం పాలక మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి చదరవాడి చంద్రశేఖర్ గారి నుంచి సభ నిలవండి. గౌరవనీయులు మక్కిన హరిబాబు గారి నుంచి సభా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గ్రామ సర్పంచి శ్రీమతి ఏఎంసి కొండేపి డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీమతి తోకల భారతి గారి నుంచి సభా వేదికను అలంకరించవచ్చు. గ్రామ అలాగే మండల జనసేన అధ్యక్షులు గౌరవనీయులు రాంబాబు గారి నుంచి సభ కోరుతున్నాం. భవానీ శంకర్ శర్మ గారు అర్చకులు వీరి నుంచి సభా వేదికను అలంకరించవలసింది. పెద్దినేని అంజనీదేవి గారి నుంచి సభా వేదికను అలంకరించవలసింది. ఈవో గారిని కోరుతున్నాం. గారికి అందరికీ నా నమస్కారాలు. ముందుగా శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానంకు నూతన ధర్మకర్తల మండలి సమావేశంలో హాజరైనటువంటి గౌరవ రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ గారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సార్వజనికంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాము. అను నేను పేర్లు చెప్పండి. అను నేను ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం టంగుటూరు గ్రామంలోని వేంచేసి ఉన్న
వేంచేసి ఉన్న శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానము నాగేశ్వర స్వామి దేవస్థానములకు ధర్మాదాయ సంస్థకు ధర్మకర్తగా నియమింపబడిన వాడినై దేవుడి నామమున ఈ క్రింది శబ్దములలో ప్రమాణం చేయుచున్నాను. నాకు నియోగింపబడిన ఉద్యోగమును, ఉద్యోగ ధర్మములను, ఉద్యోగ కార్యక్రమములను ధర్మకర్తగా నేను వ్యవహరించడి. దేవాదాయ ధర్మాదాయ శాఖ అభివృద్ధికి త్రికరణ శుద్ధిగా వ్యవహరింతును. నా ధర్మమును యుక్తముగాను విశ్వాసంతోను నిస్వార్థంతోను నా శక్తి కొలది న్యాయమును వివేకముతో నిర్వహింతును. నేను నిర్వహించడి ఉద్యోగ కార్యములందు అనురాగ ద్వేషములకును నిగ్రహానుగ్రహములకును ఏ మాత్రము తావీయనని ప్రమాణం చేయుచున్నాను. దేవాదాయ ధర్మాదాయ శాఖములకు సంబంధించిన శాసనములను చట్టములను అనుసరించి ఉద్యోగులకు సంబంధించిన నిబంధనలను శిరసా వహింతును అను నేను భగవంతుని పేరున ఈ క్రింది విధంగా ప్రమాణం చేయుచున్నాను. ధర్మకర్తగా వ్యవహరించవలసిన నా ధర్మములకు తప్ప నా అభిప్రాయమునకు అంగీకారమునకు సమ్మతికి నాకు అందించడి పత్రములందలి రహస్యమగు అంశములను స్వయంగా కాని వ్యక్తికి కాని వ్యక్తులకు కాని తెలియజేయటకును బహిరంగ పరుచుటకును చేయనని ప్రమాణపూర్వకంగా తెలియజేయుచున్నాను. వాళ్ళు పనిచేస్తారని ఆశిస్తున్నాం. అలాగే వచ్చేటువంటి భక్తులకి ఈ పెట్టగానే భక్తి భావం కలగాలి. ఎవరు ఆయన ఆశయాల్ని ఆయన భావాల్ని ఇప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే ఈ దేవస్థానం బోర్డు ఫస్ట్ చైర్మన్గా ఉన్నోళ్ళు చాలా దేవస్థానంలో చాలా పవర్ఫుల్ కాబట్టి గుడి కట్టించాము. ఆ గుడికి మన స్థలం ఇచ్చింది కూడా ఎవరో కాదు, మన స్వర్గీయ దంతగా ఆ స్థలం ఇప్పించి మనకి మన ఓపెనింగ్లో కానీ ఆయన మాకు చాలా హెల్ప్ చేశారు. ఇంకోటి ఏంటంటే పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఈ దేవస్థానంలో మనకి నిర్మాణం చేసుకున్నారు. తర్వాత గవర్నమెంట్లో దాని పిటిషన్ పెట్టి మీరు ఒక అర్జీ తీసుకొని సత్యనారాయణ గారికి ఈరోజు మరొక ముఖ్య అతిథి మన స్థానిక ఎమ్మెల్యే మినిస్టర్ గారైన డాక్టర్ డోలా బాలరాజేశ్వరం గారు ఈరోజు కార్యక్రమాలు డెవలప్ వారికి, అలాగే ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన మాజీ సర్పంచ్ బెల్లం జయంతిబాబు గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి సృష్టికర్త మన కమిటీ చైర్మన్ నాగమల్లేశ్వర స్వామి కమిటీ చైర్మన్ పత్తిపాటి మధుబాబు గారికి, పెద్దల పూజలు మెదవ వెంకటేశ్వర గారికి, భారతక్ గారికి, బక్కి నల్లబాబు గారికి, మన బెల్లంగోడసా గారికి, రాంబాబు గారికి, కమిటీ సభ్యులకు, యువ గారికి, ఇప్పుడు మన సర్పంచ్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన గ్రామ ప్రజలకు అందరికీ కూడా ముందుగా నా శుభాభినందనలు. చాలా మంచి కార్యక్రమంలో ఈరోజు అందరం మనం పార్టిసిపేట్ చేశాం. శివాలయం కమిటీ ట్రస్ట్ బోర్డులో అన్ని కులాల మతాలు కలగంపుగా మహిళలతోటి ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ కలిపి కమిటీగా ఏర్పాటు చేయడం, వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వడం ముందుగా మనం గుర్తించాల్సిన విషయం. అలాగే ఇప్పటిదాకా ఈ కమిటీకి సంబంధించి పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు మధుబాబు గారికి ఈ అవకాశం దక్కింది. ఇంతకుముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్లు ఆ మార్క్ అనేది తప్పనిసరిగా చూపించాలనేది నేను మా మధు గారిని అలాగే కమిటీ సభ్యుల్ని కోరుకుంటున్నాను. అలాగే
భవానీ శర్మ గారిని అలా వాళ్ళ అబ్బాయి గారి ఇద్దరిని కూడా నేను కోరుకునేది ఏంటంటే కమిటీ వారికి తగు మర్యాద అలాగే వారికి ఇవ్వాల్సిన గౌరవం తప్పనిసరిగా ఇస్తూ ఇక్కడ వచ్చే భక్తులందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించి వారికి ఎప్పుడు కూడా మనం మంచిగా కలిసి పనిచేయాలని అలాగే ఈ కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా వీలైనంత టైము ఈ స్వామివారి సేవలో మీరందరూ కూడా ఉండాలని కోరుకుంటూ మరొకసారి పెద్దలు ఉన్నారు ఇంకా మనం సత్య గారు మాట్లాడతారు అన్ని విషయాలు కూడా ఇది సంబంధించిన కమిటీకి కానీ లేకపోతే మన ఫండ్స్ ఏం వస్తాయి ఏంటనేది కూడా ఇక్కడ ముఖ్యంగా మన గ్రామంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎంత అభివృద్ధి జరుగుతుంది ఒకసారి చెప్పాలనే ఉద్దేశంతో మాట చెప్తున్నాను. సూపర్ 6 పథకంలో భాగంగా కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ని మనం 4,000 రూపాయలు చేయడం జరిగింది. వృద్ధులకి మహిళలకి వికలాంగులకి 6,000 15,000 రూపాయలు బెడ్డెడ్ పర్సన్స్కి ఇవ్వడం జరిగింది. మనం గతంలో ఇస్తా ఉన్న హామీల్లో మొదటి హామీ మొదటి సంతకం ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే రైతులకు సంబంధించి మనం పేమెంట్స్ ఆల్రెడీ ఫస్ట్ విడత వేయడం జరిగింది. మహిళలకి పిల్లలకి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా అకౌంట్లో జమ చేయడం జరిగింది. అలాగే మహిళలకి గ్యాస్ సిలిండర్ సంబంధించి ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ఫ్రీగా ఉచిత సిలిండర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి మహిళలకి మహిళా శక్తి శ్రీశక్తి ఇప్పుడు చూస్తే బస్సుల్లో అందరూ కూడా ఫ్రీ బస్, మగవాళ్ళు అందరూ పురుషులేమో డబ్బు కట్టాలి, మహిళలేమో ఫ్రీ బస్సు. ఎక్కడికి పోయినా సరే రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఫ్రీ బస్సు. ఇప్పుడు చూస్తే పరిస్థితి రోజుకు ఒక టెంపుల్కి పోవటం, కొన్ని చోట్ల చూస్తుంటే మహిళలు చాలా విరివిగా అది ధనిక పేద బలహీన వర్గాలు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని 1950 కోట్ల రూపాయలతోటి బడ్జెట్లో ప్రవేశపెట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సోదరుడు దామచర్ల సత్య గారికి మరియు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మిత్రుడు పత్తిపాటి మధుసూదన్ రావు గారికి మరియు కమిటీ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టంగుటూరు గ్రామ ప్రజలు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన, బీజేపీ తెలిసి తెలియన వహించినప్పుడే ఈ శివాలయానికి సంబంధించి కొన్ని మంచి కార్యక్రమాలు జరిగినాయని చెప్తా ఉన్నారు. నాకైతే తెలిసిన తర్వాత పెద్దగా కార్యక్రమాలు ఏమీ చేయలేదు, కానీ ఇప్పుడైతే నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. ఈరోజు ట్రస్ట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో 9 మంది అందరూ కూడా బాగా భక్తి భావం కలిగిన వాళ్ళు, మనకి ఇచ్చిన బాధ్యతలకి న్యాయం చేయాలనే ఆలోచన కలవాళ్ళందరూ కూడా సభ్యులుగా ఉన్నారు. కాబట్టి నాకైతే గట్టి నమ్మకం ఉంది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మనం ఈ శివాలయం ప్రాంగణంలో గతంలో ఏ విధంగా స్వామివారికి సంబంధించి అదేవిధంగా పండగలకు సంబంధించి భక్తి కార్యక్రమాలు ఎన్ని జరిగినాయో రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ నూతన పాలక మండలి ఆధ్వర్యంలో ఈ యొక్క శివాలయము భక్తి పారవశ్యంతో రాబోయే 2 సంవత్సరాలు ఉంటుందని నేనైతే గట్టిగా ఆంక్షిస్తూ ఉన్నాను. రోజు నాగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కొండేపి నియోజకవర్గ సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు మన గ్రామ సర్పంచ్ మమతా గారికి, వేదిక మీద ఉన్న ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు మన మండల పార్టీ అధ్యక్షులు చదలవాడ చంద్రశేఖర్ గారికి, పిఎసి చైర్మన్ మక్కిన హరిబాబు గారికి, మాజీ సర్పంచ్ సోదరుడు బెల్లం జయంత్ బాబు గారికి, మన బీజేపీ మండల అధ్యక్షులు బెల్లం కోటేశ్వరరావు గారికి, జనసేన అధ్యక్షులు రాంబాబు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన నూతన నాగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ మధుబాబు గారికి, ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఏవిఎస్ కుమార్ గారికి, శ్రీమతి లక్ష్మి గారికి, రాజపూడి నాగేశ్వరం గారికి, కొల్లూరు సుధాకర్రావు గారికి, జగన్నాథ్ శ్రీనివాస్ గారికి, కందుకు పార్టీ కూటమి కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే ప్రతిపాటి సుబ్బారావు గారు ఈ గ్రామానికి
అనేక సంవత్సరాలుగా గ్రామ పార్టీ అధ్యక్షుడిగాను తెలుగుదేశం పార్టీ 83 నుంచి అనేక సేవలు అందించి ఈరోజు ఆ కుటుంబంలోని మన మధుసూదన్ గారికి ఈ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా మేము భావిస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క టెంపుల్ని కూడా డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. దీనికి కూడా అవసరమైన నిధులు రాష్ట్రంలో కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఇప్పుడే ఈఓ గారికి కూడా చెప్పడం జరిగింది. ఏమైనా ఎస్టిమేట్స్ ఉంటే ఏమని చెప్పాను. సిజిఎఫ్ ఫండ్స్ కింద ఉన్నా కూడా ఈ యొక్క టెంపుల్ని అభివృద్ధి చేయడంలో కూడా నేను కూడా చొరవ తీసుకుంటానని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 రోజులైంది. ఈ 1.5 రోజుల్లో చెప్పిన ప్రతి ఒక్క హామీని ఈ యొక్క సూపర్ 6 పథకాలు ఏదైతే చెప్పామో ఆ సూపర్ 6 పథకాలన్నీ సూపర్ హిట్ చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మీ అందరికీ తెలియజేసుకోవాలి. ఈరోజు ఏదైతే మన ఎన్నికల్లో గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డానో అంటే కనీసం బయటికి తిరగాలన్నా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాలన్నా కూడా చాలా ఇబ్బందులుగా ఉండేవి. ఎప్పుడు టంగుటూరు పోలీస్ స్టేషన్లో అయితే ఎన్ని కేసులు పెట్టారో మనకే తెలియదు. రోడ్డు మీదకి వచ్చి కనీసం పార్టీ జెండా బోర్డు పట్టుకొని తిరగలేని పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ 164 స్థానాలతోటి ప్రజలందరూ ఒక మంచి ఈ కూటమి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన భావితరాల భవిష్యత్ బాగుంటుందని ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు మనం ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చాము. కాబట్టి ఈ యొక్క అధికారం ఉంది కదా అని చెప్పి మనం మనంతోటి అహంకారంతో ప్రవర్తిస్తే జనం ఏ విధంగా తిరస్కరిస్తారనేది గత ప్రభుత్వ పాలకుల యొక్క వారి యొక్క పనిదూరే అని నిదర్శనంగా మేము ఆలోచన చేసుకోవాలి. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా సంస్కారం కానీ జనాలకి సేవ చేసే ఒక అదృష్టంగా ఈరోజు ప్రజాసేవ చేస్తున్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా అధికారం ఉన్నప్పుడు 10 మందికి సాయం చేయడమే కానీ అహంభావంతో చేస్తే గత పాలకుల్లాగే మనం కూడా అవుతామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు అనేక కార్యక్రమాలు కొండేపు నియోజకవర్గంలో చేపట్టబోతా ఉన్నాం. ఈ గత ప్రభుత్వం ఈ గ్రామ అభివృద్ధి మొత్తం 14-19లో బెల్లం జయంతిబాబు గారికి సర్పంచ్ ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే స్వామి గారి చొరవతోటి సిమెంట్ రోడ్లు దాదాపు పూర్తి చేసాం. అన్నీ చేసామన్నా మొత్తం చేసాం. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ గ్రామంలో ప్రధాన సమస్య రాజీవ్ కాలనీది. మొన్న ఎన్నికల్లో కూడా ఆ కాలనీ వాళ్ళందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని కూడా చెప్పాను. అదే విధంగా పని కూడా మేము చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఏదైతే ఆ సమస్య ఉందో ఆ సమస్యని CCLA దృష్టికి, రెవెన్యూ మినిస్టర్ గారికి, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారికి కూడా వాళ్ళ నోటీసులో పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా త్వరలో కలిసి దీనికి ఒక శాశ్వత పరిష్కారం అనేది కూడా చూపిస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అనేక మంది పెద్దలు, వ్యాపారవేత్తలు, అలాగే ఈ గ్రామం ఎప్పుడూ చైతన్యవంతమైన గ్రామం. ఈ గ్రామానికి ఏ సమస్య ఉన్నా ఈ గ్రామ పెద్దలే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ గ్రామ అభివృద్ధి చేయడానికి మేము ఎప్పుడు వెనకాడం. అలాగే ఈ గ్రామాన్ని ఇంకా పూర్తి స్థాయిలో మనకి టంగుటూరు నుంచి ఆల్మూర్పాడు రోడ్డు కూడా అది త్వరలో శాంక్షన్ చేయబోతా ఉన్నాం. అది చాలా డ్యామేజింగ్గా ఉంది ఆ రోడ్డు కూడా. దాన్ని కూడా త్వరలో పూర్తి చేయబోతామని కూడా తెలియజేస్తున్నాం. అలాగే మన కొండేపు రోడ్డు దగ్గర 1,80,00,000 ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా అయింది. త్వరలోనే భూమి పనులు కూడా మొదలు పెడతాం. ఎందుకంటే పాత కాంట్రాక్టర్ దాన్ని మధ్యలో నాణ్యంగా చేయలేక మధ్యలో అతను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. ఇప్పుడు టెండర్లు కూడా త్వరలో పిలవబోతా ఉన్నారు. తప్పకుండా అది 10 రోజుల్లో రోడ్డు కూడా పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలకి 10 లక్షల కోట్ల రూపాయల అప్పుని ఈ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది.
ఒక సమర్థవంతుడు అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్ల ఈరోజు భారతదేశంలోనే ఒక్క పెన్షన్లకి కేవలం సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉంటే అది ఆంధ్ర రాష్ట్రం. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రైతాంగం మన పొగాకు మన ప్రాంతంలో ఎక్కువగా పండించే పంట పొగాకు కూడా ఈ సంవత్సరం రైతులకు అంత అనుకూలంగా లేకపోయినా వారి యొక్క వ్యాపారవేత్తలతో అందరితో మాట్లాడి ఈ యొక్క రేట్లు పడకుండా మార్కెట్ని కూడా రైతులకు ఇబ్బంది లేకుండా చూసిన ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మీ అందరి ఆశీస్సులతోటి రాబోయే రోజుల్లో ఈ గ్రామ అభివృద్ధి కానీ నియోజకవర్గ అభివృద్ధి కానీ సాయ శక్తులు లేకుండా అవసరమైతే కొండేపి నియోజకవర్గానికి ఒక మంచి ఇంప్రెషను తెలుగుదేశం పార్టీ కంచుకోట. 19 ఎన్నికల్లో రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి వైపు వేసిన ఈ కొండేపి ప్రజలు మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంత నాయకత్వం ఉందని నమ్మి మాకు మీరు అందరూ ఆశీర్వదించినందుకే ఈరోజు ఇక్కడ శాసనసభ్యులు గారు మంత్రిగా మీ అందరూ చూపిన చొరవతోటి ఆయన మంత్రిగా కూడా నేను కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చారంటే మీ అందరి ఆశీస్సుల వల్లే కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ఈ యొక్క టెంపుల్కి ఈ యొక్క ఆలయానికి ఒక మంచి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మధుబాబు గారు అయినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఆయన టెన్యూర్లో ఈ టెంపుల్ బాగా అభివృద్ధి చెంది మన నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ మన నియోజకవర్గంలోనే ఉన్నాయి. మనకి సింగరాయకొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కానీ, మన మరిపూడిలో మురుగులూరు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది, అలాగే పన్నులూరులో సంగమేశ్వర స్వామి టెంపుల్ ఉంది, మన నరసింహూరులో రాహుకేతో పూజ ప్రపంచం అందరూ ఎక్కడి నుంచి వచ్చినా మన అక్కడికి వచ్చి చేసుకుంటా ఉంటారు. కాబట్టి ఇది కూడా అంత అభివృద్ధి చెందాలని మనకి హైవేలో ఒళ్ళూరమ్మ టెంపుల్, మన కావేపల్లి దగ్గర పోలేరమ్మ టెంపుల్, మంచి మంచి దేవాలయాలన్నీ మన నియోజకవర్గంలో ఉన్నాయి. ఆ దేవుళ్ళందరూ మీకు ఆశీస్సులు ఇచ్చి ఈ నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మొన్న నేను టంగుటూరు రాలేకపోయాను. పిఎస్సి చైర్మన్గా ఎన్నికైనటువంటి మా మామ హరిబాబు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మన టంగుటూరు మండల పార్టీ అధ్యక్షుడిగా చంద్రయ్య గారు కొత్తగా నియమితులయ్యారు. ఆయన టెన్యూర్లో కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతం అవ్వాలి. ఇంకా రాబోయే రోజుల్లో మన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అన్ని స్థానాలు గెలవాల్సిన బాధ్యత మన పైన ఉందని కూడా తెలియజేసుకుంటూ, చాలా రోజుల తర్వాత ఈ గ్రామ పెద్దలందరినీ ఒక వేదిక మీద కలవడం చాలా సంతోషంగా ఉంది. ఏ సమస్య వచ్చినా మీ అందరికీ అండగా ఉంటాను. మీ కూడా ఒకరిని మీ వాడిగా ఈ సత్య ఎప్పుడు ఉంటారని కూడా తెలియజేసుకుంటూ, మీ అందరి ఆశీస్సులు దామచర్ల కుటుంబానికి సుమారుగా 40 సంవత్సరాల నుంచి నన్ను కానీ మా అన్న జనార్దన్ గారు కానీ అలాగే మా పెద్ద ఆంజనేయులు గారిని మీరు అందరూ ఆశీర్వదించారు. కాబట్టి మాకు టంగుటూరైనా నాయుడుపాలెం అయినా మా బంధుత్వాలన్నీ అందరూ మా మామూలు ఉన్నారు. ఈ ఊళ్ళో కూడా మాకేం డెసిషన్ లేదు. తప్పకుండా అభివృద్ధిలో రాజీ లేని పోరాటం కూడా మీకు ఎనలేని అభివృద్ధి చేయడానికే మేము ముందున్నామని తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈ టంగుటూరు గ్రామ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్. పెద్దలందరికీ, వచ్చిన భక్తులకి, అభిమానులకి, గ్రామ పెద్దలకి అందరికీ నమస్కారాలు. ఈ అవకాశం ఇప్పుడు కీర్తిశేషులు దామచర్ల ఆంజనేయులు గారు మా నాన్ని ఒరే అల్లుడు అని ఎప్పుడు పిలుస్తుండేవాడు. ఆ కుటుంబంతో ఎప్పుడు సంబంధం ఉంది. అదే వాళ్ళ మనోడు సత్య గారు వచ్చారు. ఈ గుడికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తారని మనసారా కోరుకుంటూ మా కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు మాకు ఈ గుడికి రావాల్సిన ఆదాయంలో 20% గవర్నమెంట్ తీసుకోండి, ఎండోమెంట్ తీసుకుంటుంది. మిగతా ఆదాయంలో శాలరీస్ కానీ మిగతా కానీ
మా గుడికి పూర్తిగా అందట్లేదు. మిగతా ఫండ్ మా గుడికి కావాల్సిన ఫండ్ ఈఓ గారిని మా తరఫున కమిటీ తరఫున రిక్వెస్ట్ చేస్తూ పూర్తిగా మాకు అందేటట్టు చేయాలని కోరుతున్నాము. ఈ 2 సంవత్సరాల్లో మన శివాలయాన్ని ఒక మోడల్ టెంపుల్, దేవాలయానికి వస్తే ఒక పవిత్రత కల్పించేలా మేము మా కమిటీ తరఫున మేము చేస్తామని సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాము. సార్ అట్రా అక్క ఎటు చూడండి. సార్ 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 ఎక్కడ ఓకే సార్ 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 ఎక్కడ చూడండి సార్. ఓకే సార్ ఒకసారి చంద్రనా చంద్ర చంద్ర ఒకసారి గురుగారు ఇటు చూడండి ఒకసారి. ఇక్కడ ఓకే మేడం గారు ఇటు చూడండి. మేడం గారు ఇక్కడ సార్ సార్ ఇక్కడ ఓకే గురుగారు ఇటు చూడండి ఒకసారి. ఇక్కడ ఓకే ఏమండి మీరు కొంచెం ఫ్రంట్కి రండి సార్ సార్ ఆ వెనక ఇంకోటి ఫ్రంట్కి రండి సార్ ఎక్కడ చూడండి సార్. సార్ సార్ ఇక్కడ పోయేటప్పుడు ఏం చేస్తున్నావు? ఇవ్వండి మీరు పోయి కొంచెం వెనక రమేష్ అమ్మాయి తీసుకో. నన్ను ప్రమాణ స్వీకారం చేశాను. ఈరోజు చాలా సూపరిణామం. గతంలో చాలా దేవాలయము ఆ పవిత్రత కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్వ వైభవం మళ్ళీ తీసుకురావాలని, ఒక మోడల్ టెంపుల్ లాగా చేయాలని ఆ దేవాలయాన్ని, ఆ పవిత్రతని, భక్తుల భావాలని గౌరవిస్తూ పవిత్రత కాపాడుతానని నేను ప్రమాణం చేసి చెప్తున్నాను.